నియోజకవర్గంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఎక్కడున్నారు? ప్రజల కోసం ఎవరన్నా పనిచేశారా? ప్రజలకు అండగా ఎవరన్నా నిలబడ్డారా? చాక్లెట్ కూడా కొనివని ప్రతి ఓళ్ళు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. చాక్లెట్ కూడా కొని ఇలా ప్రజలకి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎలా? మరి నా కూతురికి టికెట్ ఇస్తే నా కూతురు ఓడిపోతే ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా? కనీసం నేను కూడా చేసుకోవాలి ఆత్మహత్య. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలా? ఇదేంటి? ఏం మీకు జనరల్గా తెలియడానికి మాట్లాడుతుంది, ఇవన్నీ వేరే కాదు. వాస్తవాలు మీ అందరికీ తెలుసు, వాస్తవాలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అంతగానే ఏం లేదు. గాలిబ్ సాహిబ్ దర్గా ఆస్తులు నేనా కొట్టేసింది? జుమ్మా మసీద్ ఆస్తులు నేనా కొట్టేసింది? చైర్మన్గా ఉండి చాక్లెట్ కూడా ఇప్పించింది నేనా? ఈ రోజున వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు ఎవరు కూడా ఆ ట్రాప్లో పడే పరిస్థితిలో లేరని మీ అందరికీ తెలుసు. కానీ చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా, ముస్లిం మైనార్టీల తరఫున వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పోరాటం చేసింది జనసేన పార్టీ. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ మాత్రమే.